జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలోనే రవి బుధులు ఉన్నారు. అంటే వ్యాపారస్తులకు అనుకూలం, ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మంచి తెలివితేటలు ఉంటాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు ఎవరికి భయపడరు. ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందంజలో ఉంటారన్నమాట. పెద్దవాళ్ళ చేత గౌరవింపబడతారు. తరువాత ద్వితీయం అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు ధనస్థానంలో ఉన్నాడు. చక్కగా ధనాన్నంతా కూడా ఈ వారం ఇస్తాడు. గురుడు వల్ల ఇబ్బంది ఏమీ లేదు. వృషభ రాశి వారికి చక్కగా ఉన్నాడు. అయినా సరే శివుడికి ఎప్పుడైనా మీకు తోచినప్పుడు వీళ్ళు అభిషేకం చేయించుకోండి. దానివల్ల తప్పేమీ లేదు. ఇంకా అద్భుతంగా ఉంటుంది. యోగం పడుతుంది. తర్వాత తృతీయంలో కుజచంద్రులు అంటే చంద్రమంగళ యోగం ఇందాక చెప్పుకున్నాం. అన్నదమ్ములు సఖ్యతగా ఉండాలి. చంద్రమంగళ యోగం ఎప్పుడు కూడా విశేషమే. కాబట్టి అన్నదమ్ములు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఏమన్నా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి చక్కగా కూర్చొని. తర్వాత చతుర్థంలో కేతువు ఉన్నాడు. కేతువు కుజుడే ఫలితాలను ఇస్తాడో కేతువు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కుజవత్ కేతు మహర్షులు నిర్ణయించింది. కుజుడే ఫలితాలను ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. అంటే కొద్దిగా వివాహ సంబంధాలకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కేతుకు అధిష్టాన దేవత గణపతి. గణపతిని ధ్యానించండి సాధ్యమైనంత వరకు. ఏదో ఒక శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సంప్రభ నిర్విఘ్నం కున మేదేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండం అంటే ఏంటండి? వంకర కలిగిన తొండం గలవాడా. మహాకాయ అంటే ఇంతలా ఉంటాట. కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యులు ఒక వెలుగు ఎట్టయితే వస్తుందో సమప్రభ ఆ యొక్క కోటి సూర్యుల యొక్క వెలుగు ఎంతైతే ఉంటుందో అంత వెలుగు కలవాడా. నిర్విఘ్నం కొరమే దేవా. నిర్విఘ్నం అంటే మేము చేసే పనిలో మేము చేసే యొక్క పనిలో కనుక ఏదైనా ఆటంకం ఉంటే తొలగించేయి. నిర్విఘ్నం అంటే విఘ్నం లేకుండా చేయి. విఘ్నం అంటే దోషం. ఆ యొక్క అడుగు ముందరికి వేసేట్టు చెయ్యి. కొరమే దేవా సర్వకార్యేషు సర్వదా. మేము ఏ పని చేస్తున్నా, సర్వం అంటే ఎల్లప్పుడూ, కార్యేషు అంటే పని అని అర్థం. సర్వకార్యాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆ వక్రతుడుకు నమస్కరిస్తా అని చెప్పేసి నమస్కరించుకోవాలి. కాబట్టి కేతువుకి చక్కగా అటువంటి ధ్యాన శ్లోకాలు గణపతికి సంబంధించి చదువుకుంటే చాలా అద్భుతంగా యోగిస్తారు. తర్వాత దశమంలో అంటే 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం మంచిగా. తర్వాత దుర్గాదేవిని ఆరాధించండి. విద్యార్థులకు కూడా అనుకూలం, ఉద్యోగస్తులకు కూడా అనుకూలం. కానీ మంచి స్నేహితులను మాత్రమే దగ్గర పెట్టుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయొద్దు. చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తర్వాత ఏకాదశిలో శని శుక్రులు
అద్భుతం. ఇటు ద్వితీయంలో గురుడు, అటు ఏకాదశిలో శని. ఇంతకన్నా ఏం కావాలండి? చాలా టాప్ గుద్ది అనమాట వృషభ రాశి. శుక్రుడు కూడా మీనరాశిలో యోగిస్తాడు మంచిగా. శని ఉన్నవన్నీ కూడా ఎంతైతే పోగొట్టాడో మొత్తం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. శుక్రుడు కూడా భోగలాలసమైన జీవితానికి అధిపతి, అంటే ఉచ్చలో ఉన్నాడు మీనంలో. కాబట్టి ఉన్నవన్నీ కూడా చక్కగా అనుభవించడానికి అనుకూలమైన కాలం అని చెప్పేసి వృషభ రాశి వారికి చెందుతుంది. ఇది వృషభ రాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈసారి ఈ వారంలో వారు ఏ ఫలితం చేస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బెటర్? వృషభ రాశికి ఎటువంటి దోషాలు లేవండి ప్రస్తుతం. అన్నీ మంచి కాలాలే. ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి కాలమే. నరఘోష ఎక్కువ ఉంది వీళ్ళకి మెయిన్గా. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించి దుర్గామాత గుడికి వెళ్ళి అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇందాక చెప్పా, కేతువు కూడా కొద్దిగా ఒక్క రవ్వ దోషకారి. కాబట్టి గణపతి దేవాలయానికి వెళ్ళి పూజలు చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది వృషభ రాశి యొక్క ఫలితం.